తెలంగాణలో ఇంజనీరింగ్ కళాశాలలో బ్యాక్డోర్ ద్వారా సీట్లను లక్షలకు అమ్ముకుంటున్నారని విమర్శించారు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు చేవెళ్ల మహేందర్ రెడ్డి. వీసీ నియామకంలో జరుగుతున్న అవకతవకలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. దీనిపై తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రికి వినతి పత్రాన్ని అందజేశారు. అక్రమంగా సీట్లను అమ్ముకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రి మండలి సొంత మనుషులను మాత్రమే వీసీలుగా నియమిస్తున్నారని ఆయన ఆరోపించారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యాజమాన్యాలు కావచ్చు, అదేవిధంగా టాప్ మోస్ట్గా ఉన్నటువంటి ఏవైతే ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్నటువంటి యాజమాన్యం అంతా కూడా ఈ బి కేటగిరీకి సంబంధించినటువంటి సీట్లను అన్నిట్లను కూడా బ్యాక్ డోర్ ద్వారా అత్యధికంగా లక్షలాది రూపాయలను వెచ్చించి అమ్మడాన్ని బీజేఎం ద్వారా మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ గతంలో కూడా ఏదైతే బి కేటగిరీలో వసూలు చేసినటువంటి పైసలను అన్నింటిని కూడా ఇల్లీగల్గా వసూలు చేయడం జరుగుతుంది. అలాంటి కళాశాలల యొక్క పర్మిషన్లను మొత్తం కూడా తీసేయాలని చెప్పేసి కూడా మేము కోరుకోవడం జరిగింది. నిరుపేదలైనటువంటి చదివే లక్ష్యంగా మేము చదివి ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పేసి ఎవరైతే విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకుంటారో వారి యొక్క కోరికలకు అడ్డుకట్ట వేసే విధంగా ఈరోజు ఈ యొక్క యాజమాన్యాల యొక్క స్థితి ఉందని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా మేము తెలంగాణ ప్రభుత్వానికి చెప్పడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలని చెప్పేసి మీరు ఏ విధంగా అయితే మీరు చెప్పినారో మీ అందరిలో మంచి మార్పు రావాలంటే ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీ యొక్క దందాని మొత్తం కూడా ఏదైతే డబ్బులు లక్షలు సిఎస్సి సీటు ఈసీ కానీ ట్రిపుల్ కానీ ఇటువంటి వాటిని అన్నిట్లను కూడా 10 లక్షలు 12 లక్షలు 15 లక్షలు 18 లక్షలు 20 లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నాం. ఇది అందరికీ కూడా తెలుసు. సమాజంలో ఉన్నటువంటి ప్రజానికానికి కావచ్చు, సమాజంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కావచ్చు, సమాజంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కావచ్చు, అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. తెలిసి తప్పు జరుగుతుంటే అలాంటి కళాశాలల విషయాలలో మీరందరూ కూడా వారి మీద చర్యలు తీసుకోవాలి. మీ అందరూ కూడా తెలుసు ఏ కాలేజీలు దాదాపుగా టాప్ 18లో ఉన్నటువంటి కాలేజీలన్నీ కూడా ఈ కాలేజ్ ఆ కాలేజ్ అని లేదు. అన్ని కాలేజ్ సిబిఐటి కాలేజీతో మొదలు పెడితే మల్లారెడ్డి కాలేజీతో మొదలు పెడితే అన్ని కాలేజీలు మొత్తం కాలేజీలన్నీ కూడా ఈ విషయాలలో తప్పులు చేస్తున్నాయి. ఆ తప్పులలో అన్ని మేనేజ్మెంట్ ఉన్నాయి. ఎవరైతే అట్లా తప్పులు చేస్తున్నటువంటి వ్యక్తులని ఆ కాలేజీలను అన్నింటిని కూడా పర్మిషన్లు తీసేసే విధంగా మీ చర్య ఉండాలని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యమైనటువంటి విషయం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.